హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా ఈ వీడియో ఏంటో ఎందుకో. మిస్ కాకుండా చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే లాస్ట్ ఇయర్ వింటర్లో అనమాట మేము ఒక ట్రైన్లో ట్రావెల్ చేసి తెలుగు ఆంటీ వాళ్ళు ఒకరు పరిచయం అయ్యారు. వాళ్ళ అబ్బాయి అప్పుడే యూకే యూనివర్సిటీస్కి వచ్చింది సీటు. లండన్లో యూనివర్సిటీకి వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఎలా అసలు, ఎందుకంటే ఇక్కడ చలి అన్నది అందరికీ చాలా కామన్గా భయంగా ఉంటుంది. అంటే ఇక్కడ అసలు ఎలాంటి జాకెట్స్ కొనుక్కోవాలి, ఇక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు యూఎస్ అంటే మనందరికీ తెలిసి ఇంకా చాలామంది ఉంటారు, వెళ్ళి ఉంటారు. సో మనకి యూఎస్ గురించి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అండ్ ఇంకా మన వాళ్ళు ఉండటం మూలంగా, కొంచెం గ్రూప్స్ ఎక్కువ ఉండటం మూలంగా మనకు అన్నీ తెలిసి ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం లండన్కి, డబ్లిన్కి కూడా ఎక్కువ వస్తున్నారు. అంటే యూకేకి ఇంకా ఐర్లాండ్కి కూడా చాలామంది వస్తున్నారు. మేబీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ జాకెట్స్ విషయానికి వద్దాం. ఎందుకంటే వెదర్ చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం, ఇక్కడ చలిని తట్టుకోవడము. జాకెట్స్ ఏంటంటే ఇండియాలో కొనుక్కోవటం దండగా, అక్కడ కొనుక్కోవద్దు జాకెట్స్. ఎందుకంటే ఇండియాలో కొనుక్కునే జాకెట్స్ ఇక్కడ ఆపవు అండ్ ఇంకా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే మేమేం చేసామంటే థర్మల్స్ తీసుకున్నామండి. అండ్ జాకెట్ కొనుక్కున్నా కూడా చాలా బేసిక్గా తీసేసుకోండి. ఎట్లా అంటే రాగానే ఒక 1 వీక్ లేటు మీరు షాపింగ్కి వెళ్తారు, సో అప్పుడు కొనుక్కోవచ్చు కాబట్టి అప్పుడు కొనేసుకోవచ్చు. సో బేసిక్ జాకెట్ కొనుక్కోండి. సో అది ఇక్కడ మీకు కొంచెం ఫాల్ సీజన్లో, అంటే కొంచెం వింటర్ స్టార్ట్ అయ్యే ముందర ఆ జాకెట్ మీకు యూజ్ అవుతుంది, కొంచెం పల్చగా ఉన్నది. థర్మల్స్ తీసుకోండి. థర్మల్స్ ఒక 2 pairs పెట్టేసుకోండి. ఒకటి పైన షర్ట్, కింద ప్యాంట్ లాగా ఉంటాయి కదా థర్మల్స్. సో అలాంటివి తీసుకోండి. థర్మల్స్ జాకీలో దొరుకుతాయి, మనకి డెకెట్లోనే దొరుకుతాయి. అండ్ ఇంకా బట్టలు ఎలాంటివి, వీడు కూడా నాతో పాటు కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు, సారీ. ఓకే, సో బట్టలు ఎలాంటివి అంటే మామూలుగా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అండ్ ఇండియన్ వేర్ కాకుండా జీన్స్లు, టీషర్ట్లు మనకి హాయిగా ఈజీగా దొరికేస్తాయి. సో వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ వేర్ ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్కి, అలా పండగలకి ఏమైనా కావాలంటే అలాంటివి పెట్టుకోవచ్చు. సో స్టూడెంట్స్కి నాకు తెలిసి మామూలుగా అయితే 22 kgs ఫ్యామిలీకి ఉంటుంది. స్టూడెంట్స్కి 41-42 kgs అన్నట్టు గుర్తు. సో 42 దాకా ఉంటుంది. దీనికంటే ముందు ఒకసారి ఎయిర్లైన్స్తో కూడా చెక్ చేసుకోండి, మేము ఎంత లగేజ్ తీసుకెళ్ళచ్చు, ఏమేం పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఒకసారి మీరు తీసుకున్న ఎయిర్లైన్స్తో చెక్ చేసుకోండి. సో బట్టల విషయానికి వస్తే మంచిగా ఆడపిల్లతో ఇన్నర్స్ ఎక్కువ పెట్టుకోండి అమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్నర్స్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. సో ఇన్నర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తెచ్చుకోండి. అండ్ మిగతా జీన్స్, టీషర్ట్ అవన్నీ మామూలుగా దొరికేస్తూ ఉంటాయి. సో పెద్ద ఇబ్బంది ఏం పడదు. అకామిడేషన్ ఏమంటున్నానంటే, యూనివర్సిటీలో తీసుకుంటే సూపర్. యూనివర్సిటీ లోపల తీసుకుంటే అకామిడేషన్ దొరికితే అసలు దానికి మించిన లక్కీ ఇంకోటి లేదు. అకామిడేషన్ కొంచెం దూరంగా తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి అక్టోబర్ నుంచి కొంచెం చీకటి మొదలైపోతుంది. అంటే ఇప్పుడు మనకి 5కి చీకటి పడిపోవటం, ఇంకా ఫెబ్లో అసలు 3:30కి 4కి చీకటి పడిపోవటము. యూకే కొంచెం, లండన్ కొంచెం తక్కువ. మీరు స్కాట్లాండ్, ఇంకా వేల్స్, ఇంకోటి ఐర్లాండ్ వైపు వెళ్తే ఇంకా తొందరగా చీకటి పడిపోతుంది. సో యూనివర్సిటీలో తీసుకుంటే మీకు కమ్యూట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చీకట్లో ఒక్కళ్ళమే ఉన్నాము, ఒక్కళ్ళే వెళ్ళాలని చెప్పి భయం ఉండదు. లేదు యూనివర్సిటీలో దొరకలేదు, అసలు అకామిడేషన్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో మనం మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవటం, లేదా కొంచెం ఎవరైనా మధ్యలో మీడియేటర్స్ చూపించడం అలా ఉంటుంది కదా. ఇక్కడ మీడియేటర్స్ ఏంటంటే కంపెనీ, ఒక ఏజెన్సీ ద్వారా పనిచేస్తూ ఉంటారు. అలా ఉన్నవి మనకి జూప్లా, రైట్ మూవ్. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అవి ఇస్తాను, చూసుకోండి. సో రైట్ మూవ్లో మీరు అకామిడేషన్ చూసుకున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మనం ఇండియాలో కూర్చుని ఇక్కడ ఇల్లు చూసుకోలేము. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు వ్యూయింగ్కి పిలుస్తారు. వ్యూయింగ్ అంటే ఇల్లు వెళ్ళి చూడటం అనమాట. దానికి మనం ఇన్ పర్సన్తో వెళ్ళి, అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా ఇల్లు చూడాలి. ఆన్లైన్లో చూపటం చాలా చాలా తక్కువ ఉంటుంది. మేము వచ్చినప్పుడైతే అస్సలు లేదు, మాకు ఇదే ప్రాబ్లం అయింది. సో మనంతటా మనం వెళ్ళి ఇల్లు చూసుకోవాలి. అండ్ అలాంటివే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో జూప్లా, రైట్ మూవ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. కొన్ని వ్యూయింగ్స్ పెట్టండి. ఎలా ఎటు అక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఈ ఏరియాలో ఇల్లు చూస్తున్నాం, ఈ ఏరియా ఎలా ఉంటుంది,
ఓకే. అండ్ ఇంకా మీరు వెళ్ళి చూడగలరా ఇల్లు మా తరపున అని చెప్తే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్లో వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి మీరు వెళ్ళి చూడండి అని చెప్పి వాళ్ళని వీడియో పంపించమని మీరు ఆ ఇల్లు చూసుకోండి ఎలా ఉంది ఏంటి, మీకు సూట్ అవుతుందా అని చెప్పి. ఇక్కడ ఎక్కువ 1 బాత్రూమే ఉంటుంది. సో దట్స్ ఓకే. అది 1 బాత్రూమే ఉంది పర్లేదా అని చెప్పి ఇట్స్ ఓకే. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా 1 బాత్రూమే ఉంటుంది. చాలా రేర్గా మనకి 2 బాత్రూమ్స్ అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటున్నాయి అన్నమాట రూల్స్. ఎట్లా అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ మనకి హౌస్ ఓనర్ మనకి కనిపించరు, ఏజెన్సీ వాళ్ళే ఉంటారు. సో డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. మీరు ఎందుకు వచ్చారు, స్టూడెంట్గా వస్తే మీరు ఆ యూనివర్సిటీ లెటర్ ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. సో అకామిడేషన్ అంతా ఇది. నేను చెప్పేది ఏంటంటే కొంచెం యూనివర్సిటీలో చాలామందికి దొరకదు, అందరికీ దొరకాలని లేదు కదా. యూనివర్సిటీలో కొంచెం తక్కువ ఉంటాయి ప్లేసెస్ యూనివర్సిటీస్లో. సో బయట తీసుకుంటే దూరంగా తీసుకోవాలా, దూరంగా తీసుకున్నా పర్లేదా? దూరంగా కొంచెం రెంట్ మనకి తక్కువకి వస్తుంది రెంట్ అంటే దూరంగా తీసుకున్నా ఫైన్, ఇట్స్ ఓకే. కాకపోతే ట్రై చేయండి, కొంచెం అలవాటు అయ్యేదాకా దగ్గరలో ఉండటానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి కాంట్రాక్ట్ ఉంటుంది, 6 months 1 year అట్లా కాంట్రాక్ట్ ఉంటుంది. ఒకేసారి 1 year కాంట్రాక్ట్ ఇవ్వకుండా 6 months ట్రై చేయండి. కొంచెం ఇల్లు అనేది మీకు నచ్చితే ఫైన్ ఆ ఇంట్లోనే కంటిన్యూ అయిపోవచ్చు. నచ్చకపోతే ఆ కాంట్రాక్ట్ మనం బ్రేక్ చేసి ఇంకో ఇల్లు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ 6 months మనం ఆ ఇంట్లోనే ఉండాలి. మధ్యలో నేను మూవ్ అయిపోతాను అలా అని చెప్పటానికి లేదు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇల్లు మారటానికి అయితే ఉండదు. సో అదొకటి గుర్తుపెట్టుకుని చూసుకోండి. దూరంగా వస్తే అకామిడేషన్ ఎలా, ఇట్స్ ఓకే. మీకు దగ్గరలో స్టేషన్స్ ఇంకా బస్ స్టాప్స్ దగ్గరలో ఉండేలాగా చూసుకోండి. సో మనకి రాత్రిపూట 12 దాకా మనకి బస్సులు ట్రైన్లు చాలా ఫ్రీక్వెంట్గా బాగా ఉంటాయి. మీ యూనివర్సిటీస్కి దగ్గరలో ఉన్న బస్ స్టాప్, మీరు అకామిడేషన్ తీసుకున్న బస్ స్టాప్కి దగ్గరలో కొంచెం వాక్, అట్లీస్ట్ ఒక 3 to 5 minute వాక్ ఉండేలాగా చూసుకోండి. అండ్ షేర్డ్ అకామిడేషన్ ఓకేనా? ఆబ్వియస్లీ ఓకే, ఎందుకంటే ఒక్కలే ఉంటే పిచ్చెక్కిపోతుంది. షేర్డ్ అకామిడేషనే ప్రిఫర్ చేయండి. మీరు అక్కడి నుంచి కలిసి వస్తున్న వాళ్ళు అందరూ కలిసి వస్తుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడకు రాగానే మీకు లండన్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మీకు గ్రూప్స్ ఉంటాయి. ఫేస్బుక్లో అయితే తెలుగు ఇన్ లండన్ అని చెప్పి, తెలుగు ఇన్ యూకే అని చెప్పి అట్లా ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఆబ్వియస్లీ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ ద్వారా కొంచెం కనుక్కుని ఇలాంటి గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా మీరు చూసుకుని దాన్ని ఫాలో చేసుకుని చూసుకోండి. లేదు మాకు అకామిడేషన్ అసలు దొరకలేదు, మాకెవరూ లేరు, ఏం చేయాలో తెలియదు, బెస్ట్ ఆప్షన్ ఎయిర్బిఎన్బి. మీ యూనివర్సిటీస్ దగ్గరలో ఎయిర్బిఎన్బిస్ చూసుకోండి. ఒక 1 week ఎయిర్బిఎన్బి బుక్ చేసేసుకోండి. సో దాంట్లో ఉండి మీరు అప్పటికప్పుడే వ్యూయింగ్స్ పెట్టేసుకోవచ్చు. అంటే ఈరోజు మీరు దిగుతారు ఫ్లైట్, రేపు మార్నింగ్ వ్యూయింగ్ పెట్టేసుకోండి. నాకు ఆ షవర్ నచ్చలేదు, నాకు ఈ రూమ్ నచ్చలేదని పెట్టుకోకండి. అసలు లండన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అకామిడేషన్ దొరకటమే చాలా చాలా లక్కీ. సో కొంచెం సెక్యూర్డ్గా ఉందా ప్లేస్, ఏరియా ఎలా ఉంది, యూనివర్సిటీకి ఎంత దూరంలో ఉందని చెప్పి మాత్రమే చూసుకోండి. అంతకుమించి అసలు వరి అవ్వాల్సింది ఏం లేదు. ముందే చెప్పినట్టుగా 1 బాత్రూమే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇండియాలో అన్ని బాత్రూమ్స్ ఉండి అట్లా అలవాటు అయిపోయి సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఒక్కళ్ళే వస్తారు కదా, కొంచెం భయంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆబ్వియస్ ఫీలింగ్ అది. సో ఏం భయం అవసరం లేదు, హ్యాపీగా వచ్చి చదువుకోండి. ఫుడ్ ఎలా, షాప్స్ ఉంటాయా? ఇక్కడ ఇక్కడ ఇండియన్ స్టోర్స్ ఏదైనా వాటిని ఏమంటారు, ఏషియన్ స్టోర్స్ అంటారు. సో ఏషియన్ స్టోర్స్ మీరున్న ఏరియాకి ఎంత దూరంలో ఉన్నాయి అని చెప్పి చూసుకోండి. ఇక్కడ కొంచెం వెజిటేరియన్స్ అదేం లేదు, వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఏదైనా ఏదైనా దొరికేస్తూ ఉంటుంది. కాకపోతే అలవాటు అవ్వటానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అక్కడ బియ్యమే ఇక్కడ దొరకవు, అక్కడ పాలే ఇక్కడ దొరకవు. సో కొంచెం అలవాటు అయ్యేదాకా మీరు అలా ప్లాన్ చేసుకుంటే మీకు 42 kgs ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి కొంచెం ఒక 2 weeksకి సరిపోయే బియ్యము, కొంచెం పప్పు ఇలాంటివన్నీ తెచ్చేసుకోండి. అండ్ ఒకసారి రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ చూసుకోండి. కొన్ని ఎయిర్లైన్స్లో కొన్ని క్యారీ చేయకూడదు. సో ఆ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ కాకుండా ప్రాపర్ అంటే దిగంగానే మీరు వంట చేసుకోవాలి అంటే మీరు ఏం చేస్తారో అలా ప్యాక్ చేసుకోండి. కొంచెం బియ్యం, కొంచెం పప్పు, పికిల్స్ మనం తెచ్చేసుకుంటాం, మనకు అలవాటు. సో పికిల్స్ కొంటాం, ఇవన్నీ ప్యాక్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఒక 1 week కొంచెం మీకు ఫుడ్ ఇబ్బంది లేదు, మీరు చేసుకుంటున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ అలవాటు అయిపోతాయి. రైస్ కూడా మీకు
ఇక్కడ ఏంటంటే నా కజిన్ చెప్పింది ఏంటంటే రాగానే తనకి ఒక బ్రాండ్ రైస్ పడలేదు, కొంచెం ఎలర్జీ లాగా వచ్చింది అట్లా అని చెప్పి ఉంది. సో అది అలవాటు అయ్యేదాకా మీకు ఏం పడుతుందో మీరు చూసుకునేదాకా కొంచెం రైస్ అనేది తెచ్చుకోమని చెప్తున్నారు. 1 వీక్లో మీకు అంతా సెట్ అయిపోతుంది. అంటే రేపు యూనివర్సిటీ అంటే ఈరోజు ప్లాన్ చేసుకోకండి, ఒక 2 వీక్స్ ముందరే ప్లాన్ చేసుకుంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళి అంటే మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి మీకు అంతా అలవాటు, చుట్టుపక్కల ఏం షాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం చూసుకోవాలని చెప్పి మొత్తం అలవాటు అయిపోతుంది. బట్టలు అయిపోయినాయి, అకామిడేషన్ అయిపోయింది, నెక్స్ట్ మనకి కావాల్సింది మెడికల్. ఇక్కడ ఏంటంటే మనకి జీపీ అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ఏరియాకి చిన్న హాస్పిటల్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్నా, నేను బంజారా హిల్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అలా కాదు, నేను ఏ ఏరియాలో అయితే ఉన్నానో, ఇప్పుడు సెంట్రల్ లండన్లో ఉన్నా, ఒక ఏరియాలో ఉన్నా, ఆ ఏరియా అంటే ఒక 5 కిలోమీటర్స్లో మనకు ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్కే మనం వెళ్ళాలి. సో మీ ఏరియా పోస్ట్ కోడ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏరియాకి మనకి పోస్ట్ కోడ్ అని ఉంటుంది. ఆ పోస్ట్ కోడ్ సెర్చ్ చేస్తే మీరున్న జీపీ మీకు ఏం హాస్పిటల్ దగ్గరలో ఉందో అది మీకు దొరుకుతుంది. సో ఫస్ట్ డే మీరు సెటిల్ అవ్వగానే సెకండ్ డే వదిలేని థర్డ్ డే మీరు జీపీకి వెళ్ళిపోండి. వాళ్ళు చిన్న ఫామ్ లాగా అదే మళ్ళీ సేమ్ యూనివర్సిటీ కాల్ లెటర్ అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ పెట్టుకుంటే మీకు జీపీలో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మీరు ఏమైనా తలనొప్పి వచ్చినా ఫీవర్ వచ్చినా మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని అనమాట. సో అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి యాంటీబయాటిక్స్ బయట ఇవ్వరు, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. అవేంటివి కొంచెం ఫీవర్, హెడేక్ ఇలాంటివన్నీ, పారాసెటమాల్ ఇంకా ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అవి పర్లేదు, అవి కొనుక్కొని పెట్టుకున్నా కూడా మెడికల్ డాక్టర్ ఉండాలి కాబట్టి జీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెడికల్ అయిపోయింది. మెడికల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మెడిసిన్స్ ఏం తెచ్చుకుంటే ఎలా తెచ్చుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడిసిన్స్ అలౌ చేస్తారు. అండ్ అది క్యాబిన్ కాదు, చెకిన్లోనే చేయాలి మెడిసిన్స్. మీరు ఒకవేళ మీరు వేసుకోవాలి మెడిసిన్, ఈ ఫ్లైట్లో 9 hours ఫ్లైట్ ఉంటుంది కదా, మధ్యలో ట్రాన్సిట్ లేకుండా 9 hours ఫ్లైట్లో నేను మధ్యలో మెడిసిన్స్ వేసుకోవాలి అంటే మీరు ప్రిస్క్రిప్షన్ క్యారీ చేయాలి. ఫ్లైట్లో కూడా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసి నేను ఇది మధ్యలో వేసుకోవాలి అని చెప్తే వాళ్ళు అలౌ చేస్తారు. లేదు నేను 9 hours ఫ్లైట్లో నేనేం వేసుకోక్కర్లేదు, నాకు చెకిన్లో పెట్టేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఒక కాపీ ప్రిస్క్రిప్షన్ పెట్టుకోవాలి. చెకిన్ చేసే బ్యాగ్లో ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ పెట్టుకోవాలి. చాలా చూస్తారు, ఏం చూడర్లే అని మాత్రం అనుకోవద్దు, చూస్తారు. మెడిసిన్స్ ఫీవర్కి బేసిక్ మెడిసిన్స్ తెచ్చుకోండి, ఫీవర్కి కొంచెం ఇంకా హెడేక్స్కి ఇలాంటివన్నీ తెచ్చేసుకోండి. కొంచెం మల్టీవైటమిన్స్ అలాంటివి మీకు అలవాటు ఉన్నవి ప్రిస్క్రిప్షన్తో పాటు పెట్టుకోండి. ఇప్పుడు మనకి ప్రిస్క్రిప్షన్ ఎవరైనా ఇస్తారు, అక్కడ మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్తున్నాను అంటే ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో మనకి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిమ్ కార్డ్ ఇండియాది ఇక్కడికి తెచ్చుకుంటే మనకి రోమింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. సో మీకు బ్యాంక్తో ఉంది లింక్, మీ నెంబర్ ఇప్పుడు మీ ప్రజెంట్ వాడుతున్న ఇండియా నెంబర్ మీకు బ్యాంక్తో లింక్ ఉంది అంటే మీ పేరెంట్స్కి కానీ ఎవరైతే మెసేజ్ వస్తే మీకు చెప్పగలరో వాళ్ళ దగ్గర పెట్టేసి రండి. సో మీరు రోమింగ్ కాస్ట్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడికి రాగానే తీసుకోవచ్చా లేకపోతే ఇండియాలో కూడా సిమ్ కార్డ్ తెచ్చుకోవచ్చా? ఇక్కడికి రాగానే ఆబ్వియస్లీ మనకి ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి సిమ్ కార్డ్స్ అనేది. మీకు ఇంకా ఈజీ అవ్వాలంటే ప్రొసీజర్ మనం ఇండియాలో తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడికి రాగానే మళ్ళీ హడావిడిలో ఉంటాం, కొంచెం కొత్తగా ఉంటుంది కదా. సో మామూలుగా కన్సల్టెంట్స్ ఉంటారు ఈ యూకేకి, వీళ్ళందరికీ విఎఫ్ఎస్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మీకు సిమ్ కార్డ్ అనేవి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి, మీ ఎవరైతే కన్సల్టెన్సీ ద్వారా వస్తున్నారో ఎక్కువ విఎఫ్ఎస్ఏ ఉంటుంది. సో బెటర్ వాళ్ళతో మాట్లాడితే మీకు సిమ్ కార్డ్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ మీరు ఆ నెంబర్ గుర్తుంటుంది, బేసిక్గా ఆ నెంబర్ మీకు గుర్తుండిపోతుంది. మీరు రాగానే కొంచెం రీచ్ అయ్యాను అలా చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. దిగంగానే సామాన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ సిమ్ కార్డ్ కొనుక్కుని దానికోసం యాక్టివేట్ అయ్యేదాకా కూర్చునే కంటే నా సజెషన్ ఏంటంటే ఇండియాలో సిమ్ కార్డ్ తెచ్చుకుని వాడుకుంటే, ఇండియాలో తీసేసుకుంటే బెటర్ సిమ్ కార్డ్. ఓకే, నాకు తెలుసు అన్నీ కవర్ చేస్తున్నాను, నేను రాసుకోవటం మర్చిపోయాను. సో ఇంకొకటి బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ కార్డ్ అనమాట. సో
మీరు మీకు ఇండియాలో ఏదైతే బ్యాంక్ మీకు ఉందో అకౌంట్ ఏ బ్యాంక్లో అయితే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు 4x కార్డు కావాలని చెప్పి అడగండి. సో వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అది రాగానే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. 4x కార్డు ఉంటుంది కదా, దానివల్ల యూజ్ ఏంటంటే మనకి కొంచెం ఇక్కడికి రాగానే మనకి ట్రాన్సాక్షన్ రేట్స్ అనేవి దానికి తక్కువ పడతాయి. లేదా మామూలు ఇంటర్నేషనల్ కార్డ్స్ అవన్నీ యూజ్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ ఆ బ్యాంక్ వాళ్ళు అక్కడే మీకు దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. సో మీరు ల్యాండ్ అవ్వగానే మీరు ఆ 4x కార్డ్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడికి రాగానే ట్రెడిషనల్ బ్యాంక్స్ అంటే బేసిక్గా లాయిడ్స్ బ్యాంక్ కానీ మెట్రో బ్యాంక్ కానీ ఇవన్నీ వెళ్ళంగానే మనకి అకౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ బ్యాంకింగ్, న్యూ ఏజ్ బ్యాంక్స్ అంటారు, ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది. సో దాంట్లో బేసికలీ మనకి 2 ఉన్నాయి, రివల్యూట్ ఒకటి, మాన్జో ఒకటి. అదేంటంటే మీరు అప్లై చేసుకున్న ఒక 24 అవర్స్లో మనకి మొబైల్లో యాప్లో మనకి యాక్టివేట్ అయిపోతుంది. ఫిజికల్ కార్డ్ ఏంటంటే 1 వీక్కి వస్తుంది. దీనికంటే మన రెసిడెన్స్ ఇప్పుడు మనం మామూలుగా ట్రెడిషనల్ బ్యాంక్స్కి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా తతంగం ఉంటుంది. ఎట్లా అంటే రెసిడెన్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, మనం ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఉన్నట్టు ఏ ప్రూఫ్స్ అని చూపించాలి. సో మనకి దిగంగానే చాలా ఇంపార్టెంట్ కదా బ్యాంక్ అకౌంట్ అనేది. అందుకని మీరు ఆన్లైన్ బ్యాంకింగ్కి వెళ్ళిపోతే అది మీకు ఈజీ. రివల్యూట్, మాన్జో. సో అది మీరు అక్కడ ఉన్నప్పుడే మీరు చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను. మాకు అది ఇదివరకు తెలీదు. సో అందుకే మేమైతే ఇక్కడికి రాగానే చేసుకున్నాం. మాకు 1 డేలో మాకు యాక్టివేట్ అయిపోయింది ఫోన్లో. అండ్ అడ్రస్ ఏంటంటే మేము అప్పుడే దిగుతాం, మాకు అడ్రస్ ఎలా ఉంటుంది అనుకుంటే ఈ బ్యాంక్స్కి ఉన్న ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ చుట్టాల అడ్రస్ అలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో అలా ఇచ్చి ట్రై చేయండి. ఒకసారి మీరు ఈ రివల్యూట్, మాన్జో వెబ్సైట్స్లోకి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ బ్యాంకింగ్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు హాయిగా ఎటువంటి హెడేక్స్ లేకుండా మీరు మీ అకౌంట్లు ఇవన్నీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ తక్కువ. సో మీకు వన్స్ ఆ కార్డు కనుక యాక్టివేట్ అయిపోయిన ఫోన్లో కానీ మీరు 1 వీక్ అయి మీకు ఫిజికల్ కార్డు వచ్చేసినా కూడా ఆ 4x కార్డు, ఇంటర్నేషనల్ కార్డు, రివల్యూటో, మాన్జో ఈ కార్డ్స్ యూస్ చేసుకుని మీరు లండనో ఏదో దేశం యూకేలో అండ్ ఇంకా ఐర్లాండ్ శుభ్రంగా తిరిగేసేయచ్చు. అండ్ మీరు ఎక్కువ కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ క్యాబ్స్ అనేవి పేలిపోతూ ఉంటాయి. ఊబర్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ అనమాట. అంటే ఒక 2 డేస్ దాకా మీరు ఎక్కడ ఏంటి అని చూసుకోవడానికి పర్లేదు, కానీ కొంచెం మీకు ఊబర్, క్యాబ్లు మామూలు కంటే ఈ బస్సులు, ట్రైన్లు చాలా చాలా ఈజీ ఉంటాయి. మీరు ఒక్కసారి ప్రాపర్గా చూసుకుంటే మీకు అంతా అలవాటు అయిపోతుంది. సో కార్డ్స్ అయిపోయినాయి, సిమ్ కార్డ్ అయిపోయింది, అకామిడేషన్ అయిపోయింది, లగేజ్ మీకు తెలుసు ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని. స్ట్రిక్ట్ టు ద రూల్స్, స్ట్రిక్ట్ టు ద ఎయిర్లైన్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ త్రూ. ఎందుకంటే కొన్ని ఎయిర్లైన్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఏమి చేయరు అని మాత్రం అనుకోవద్దు, అసలు రిస్క్ తీసుకోవద్దు. సో చూసుకుని వాళ్ళు ఏమైతే బ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయో అవైతే అస్సలు తీసుకురాకండి. మీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి, పికిల్స్ దగ్గర నుంచి అన్నీ శుభ్రంగా దొరుకుతాయి. కొంచెం కాస్ట్లీ అంతే. నేను ఇది మిస్ అయిపోయానని చెప్పి ఎక్కువ బాధపడద్దు. మెయిన్ డాక్యుమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో అది కనుక పెట్టేసుకుని మీరు అకామిడేషన్ ఏమని సార్ట్అవుట్ చేసుకుంటే మీకు 1 మంత్లో అన్నీ ఈజీగా అలవాటు అయిపోతాయి. మనకి ఛార్జర్లు ఇవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి యూకే అడాప్టర్ ఒకటి పెట్టుకోండి. మీరు డబ్లిన్ వెళ్తే అక్కడ సిస్టమ్ నాకు తెలీదు, యూకే అయితే తెలుసు కాబట్టి ఒక అడాప్టర్. సో బేసికలీ మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ అడాప్టర్ ఒకటి క్యారీ చేయండి. మీరు దిగంగానే ఛార్జింగ్కి వాటికి పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత మీరు అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ కుకింగ్ గురించి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ ఇండక్షన్ బేస్డే ఉంటాయమ్మా. సో జాగ్రత్తగా కొంచెం ఇండక్షన్ బేస్ అంటే కొంచెం స్టీల్వి ఎక్కువ క్యారీ చేయడానికి ట్రై చేయండి. అది ఉంటే మీరు ఎక్కడ చూసుకోకలే. ఇప్పుడు మీరు మామూలుగా ఇండక్షన్ బేస్ కాకుండా నార్మల్వి తెచ్చుకుని మీరు ఒక 6 months తర్వాత ఇల్లు మారి అది మళ్ళీ ఇండక్షన్ బేస్ అయి ఉంటే మీకు ఇబ్బంది కదా, అనవసరంగా డబ్బులు ఖర్చు మళ్ళీ అన్నీ కొనుక్కోవాలి. సో తెచ్చుకునేది ఏదో ఇండక్షన్ బేస్ చూసుకుని తెచ్చుకోండి. సో మీరు స్టవ్ మీద వాడచ్చు, గ్యాస్ మీద వాడచ్చు, అన్నిటి మీద ఎలక్ట్రిక్ దాని మీద కూడా వాడచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి చదువుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద వంటలు చేసుకోలేరు కదా. సో మీరు ఇన్స్టా పాట్ అని చెప్పి ఉంటుంది, అది మీరు ఇక్కడికి రాగానే మీకు చూసి నచ్చితే తీసుకోండి. లేదంటే నా సజెషన్ ఏంటంటే పెద్ద పెద్ద కుక్కర్లు కాకుండా పాన్స్ ఉంటాయి కదా, అంటే చిన్న ప్రెషర్ పాన్ లాగా అట్లా జస్ట్ అన్నం అవి వండుకుంటూ ఉంటాం, అది పెట్టుకోండి. సో మీకు దాంట్లోనే అన్నీ అయిపోయేలాగా పెట్టుకోండి.
అదొకటి చాలా వర్కౌట్ అవుతుంది. అన్నీ గిన్నెలు కాకుండా ఒక చిన్నది పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ మీ బ్రేక్ఫాస్ట్ అలవాట్లను బట్టి కూడా మీరు తెచ్చుకుంటూ ఉండొచ్చు, ఎలాంటివి కావాలని మొత్తం ఒకసారి కూర్చొని ప్రాపర్గా థింక్ చేయండి. అంటే నేనైతే చెప్తున్నాను కదా, నేను ఎలా తెచ్చుకున్నా అంటే రాగానే దిగంగానే ఒక 2 టమాటాలు, కొంచెం కందిపప్పు వేసుకుని బియ్యం పెట్టేసుకుని వంట చేసుకున్నాను. ఎందుకంటే నేను పిల్లాడితో వచ్చాను కాబట్టి. సో అలా ప్లాన్ చేసుకోండి మీరు. ఎందుకంటే రాగానే మీరు వెళ్ళి బయట తినలేరు కాబట్టి తెచ్చుకునేది ప్రాపర్గా తెచ్చేసుకోండి. మళ్ళీ అవన్నీ కొరియర్ చేసి అవన్నీ అంటే ఇబ్బంది పడతారు. సో అవి కూడా ఒకసారి ఆలోచించుకోండి. అకామిడేషన్ కూడా ముందే చెప్పినట్టు చూసుకోండి ముందరే. నాకు తెలిసి పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ఆన్సర్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ అది ఇవాల్టి వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కొన్ని చూడండి, మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది కదా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఎస్, మీరు డౌట్ రావచ్చు, ఏంటి స్టూడెంట్ వీసాకి వెళ్ళింది, స్టూడెంట్స్ మీదకి వెళ్ళింది. మా కజిన్ ఒక అమ్మాయి వస్తుంది అనమాట. సో తను అడుగుతుంది కొన్ని డౌట్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో వై నాట్ డూ ఏ వీడియో అని చెప్పి చేశాను. కొంచెం అందరికీ యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే. ఎస్, ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.